హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యంగా రెండో విడత ఇండ్ల మంజూరు పత్రాలకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. సో నేటి నుంచి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు అయితే అందించబోతున్నారు. ముఖ్యంగా ఈ జిల్లా పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు అందిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏ చిన్న టాపిక్ వచ్చినా వీడియో అనేది చేసి తప్పకుండా అప్లోడ్ అయితే చేస్తానండి మన ఛానల్ ద్వారా. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలానే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోవడం ద్వారా మేము చేసే వీడియో అన్నింటినీ కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే పొందవచ్చు అనమాట. సో అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారము ఒకసారి స్క్రీన్ మీద అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈరోజు పత్రికా ముఖంగా పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ని అయితే తీసుకువచ్చాను. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెలాఖరుకు ఇందిరమ్మ గృహ ప్రవేశాలు రాష్ట్ర వ్యాప్తంగా 100 ఇండ్లకు స్లాబ్ పూర్తి అని చెప్పారు. ఇందులోనే మనకు రెండో విడత సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందించారు. చూడండి, ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ గమనించినట్లయితే సో రేపటి నుంచి రెండో విడత మంజూరు అని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక శనివారంతో ముగిసింది. సో నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. మిగతా 33,500 ఇండ్లు అనేటివి సీఎం విచక్షణాధికారం కింద కేటాయించారు. అంటే సీఎం గారు సో అప్రూవల్ ఇస్తే వాళ్ళకి ఇల్లు అనేది వచ్చే విధంగా 33,500 ఇండ్లు అనేటివి సో సపరేట్ చేస్తున్నారనమాట. సో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4,16,500 మంది లబ్ధిదారులను సెలెక్ట్ చేసి ఉన్నారండి. సో ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు మనం చూసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి తొలి దశలో జనవరి 26వ తేదీన మండలానికి ఒక గ్రామం అనేది సెలెక్ట్ చేసి సో దాదాపు 71,000 మంది లబ్ధిదారులను సెలెక్ట్ చేశారు కదా. అందులో కూడా 6,000 మంది లబ్ధిదారులు అనేవాళ్ళు అనర్హులుగా అయితే ఉన్నారు. సో వాళ్ళని తొలగించి టోటల్గా 65,000 మందిని అయితే ఫైనల్ చేసుకొని ఉన్నారు. ఇందులో 47,000 మందికి ఇండ్ల మంజూరు పత్రాలు అయితే అందించి వాటిని వివిధ నిర్మాణ దశలు అయితే ఉన్నాయన్నమాట. రిమైనింగ్ వాళ్ళకి కూడా ఇండ్ల మంజూరు పత్రాలు అనేటివి ఈ నెలలోనే అందించబోతున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్న వారిలో తొలి దశలో సొంత జాగా ఉన్న వారిని ఎంపిక చేయగా గ్రామ సభలలో ఎంపిక చేసిన లబ్ధిదారుల యొక్క వివరాలను వెల్లడించిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు వచ్చేసి ఫైనల్ లిస్టులు అనేటివి రెడీ చేసుకున్నాయి. సో వాటిని సర్వే అయితే చేశారండి. సో సర్వే చేసిన అనంతరం కూడా సో ఎమ్మెల్యేకి అయితే పంపించారు. తర్వాత జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి ఆమోదం అయితే తీసుకుంటున్నారు. సో తర్వాత ఫైనల్గా కలెక్టర్ చేతికైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది వెళ్తుంది. సో ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది జరిగిందని మనకి ఇక్కడ సమాచారం అయితే అందించారు. సో రెండో దశలో శనివారం వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించగా 2.8 లక్షల మందిని అయితే ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోందన్నమాట. సో ఇందులో 105,000 మందిని పూర్తి అయితే చేశారన్నమాట సర్వే అనేది. సో కలెక్టర్లకు ఎంపీడీఓలకి అయితే లిస్ట్ అయితే పంపించి ఉన్నారు. సో ఈ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అనేవాళ్ళు ఈ నెల 12వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచే సో మీటింగ్స్ అనేవి ఏర్పాటు చేసేసి ఈ మీటింగ్స్లలో పాల్గొని ఈ యొక్క మంజూరు పత్రాలు అయితే అందించనున్నట్లు తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అనేవి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. సో వీటిని త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల యాప్లో అయితే మరియు ఇందిరమ్మ ఇండ్ల వెబ్ పేజ్లో అయితే సో మనకు అవైలబుల్లోకి అయితే తీసుకొస్తారు. అప్పుడు నేను మీకు తప్పకుండా వీడియో అనేది చేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మరొక విషయాన్ని మీకు షేర్ చేయాలి. సో ఇక్కడ బేస్మెంట్ లెవెల్ నుంచి పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ అయినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళలో చాలామంది కూడా సో ఇచ్చినటువంటి కొలతలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్లు అనేటివి నిర్మించలేదని కొంతమందికి అయితే కంప్లైంట్స్ అనేవి వెళ్ళాయన్నమాట. సో ఇప్పుడు రెండో దశలో అయితే లిస్ట్ అనేది రిలీజ్ అయింది కాబట్టి సో ఈ లిస్ట్లో వచ్చినటువంటి వాళ్ళు పక్కాగా ప్లాన్స్తో అన్నింటినీ కూడా ఇంటి నిర్మాణాలు చేపట్టుకుంటేనే మీ ఖాతాలకు డబ్బులు అనేటివి చేరుతాయండి. సో అదేవిధంగా ఈ యొక్క ఇళ్లకు సంబంధించి ఐకేపీ రుణాలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. వాటి మీద కూడా నేను మీకు వీడియోస్ అనేటివి చేస్తాను. సో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు మీకు అందినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. సో ఈ రోజు నుంచి అని చెప్పారు కాబట్టి ఈ రోజే అని రూల్ అయితే లేదు. సో ఈ వారంలో లేదా నెక్స్ట్ వీక్లో అయినా కానీ ఈ మీటింగ్స్ అనేవి జరగాలి. సో మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో కొంతమందికి మంజూరు పత్రాలు అయితే అందిస్తారు. సో మీడియాకి అయితే తెలియజేస్తారు ఇక్కడ మేము మంజూరు పత్రాలు అయితే అందించినట్లు. సో అప్పుడు మీ గ్రామ పంచాయతీ ఆఫీసర్లు మీకు ఇండ్ల మంజూరు పత్రాలు అయితే అందిస్తారు. అవి అందిన వెంటనే కూడా మీరు ఇంటి నిర్మాణ పనులు అనేటివి స్టార్ట్ చేసుకోవచ్చండి.
సో స్టార్ట్ చేసుకున్న తర్వాత వివిధ దశల్లో మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యంగా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు, అదేవిధంగా ఇక్కడ ఇండ్ల మంజూరు పత్రాలకు సంబంధించిన వివరాలు నేను మీకు అందించానని అనుకుంటున్నాను. వీడియో వేస్తే లైక్ చేయండి. చాలా మంది కూడా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో 10 మందికి రికమెండ్ అయితే అవుతుందన్నమాట. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.